నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో స్పెషల్. మీరు పూర్తిగా చూశారనుకోండి, మీకు కొన్ని విషయాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. అంటే సమాజంలో యువత ఎలా తప్పిదారు పడుతున్నారు, పెద్దవాళ్ళు చెప్పే విషయాలు పట్టించుకోకనా, లేకపోతే తల్లిదండ్రులను ఉద్దేశించే వాళ్ళ అనుమతితోనే ఇలా తయారవుతున్నారా అనే విషయానికి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఏమిటంటే, మొన్న ఒక ఈవెంట్లో చంద్రహాస్ అనే పిల్లోడు సినిమా హీరో కావడానికి ఎన్నో పాటలు పాడుతున్నాడు, ఎంతో ప్రయాసతో సినిమాలో తీస్తున్నాడు. మొదట ఒక సినిమా తీశాడు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో సినిమా పూర్తి అయిపోయింది. ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వ్యాఖ్యలు అంటే పాట రూపకంగా తన మనసులో ఉన్న ఆవేదన అంతా కక్కుకున్నాడు. అది మరి తల్లి క్రమశిక్షణ అనుకోవాలా, లేకపోతే తన స్వయంగా పాడే పాట అనుకోవాలా? చాలా అసహ్యంగా పాడాడు పాట. తన సినిమాలో పాటనే, తను హీరోగా పని చేసిన సినిమా పాటనే అనమాట. అది పాట రూపకంగా, సినిమాలో పాట రూపకంగా అంతో ఎంతో కొద్దిగా బాగుంది. కానీ తన సొంతంగా అదే పాటకు కొన్ని తప్పు మాటలను దానికి సమకూర్చుకొని పాడాడు. ఆ పాట చాలా అసహ్యంగా ఉంది, చాలా ఘోరంగా కూడా ఉంది. అది మరి నిర్మాతలు, డైరెక్టర్లు వీళ్ళంతా మరి వాళ్ళకి ఎలా నచ్చిందో కానీ మరి దీని గురించి ఏం మాట్లాడలేదు. శివాజీ ఒక ఈవెంట్లో ఒక ఆడవాళ్ళ గురించి, ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళ గురించి, బయటికి వస్తే సమాజంలో ఎంత ఇబ్బంది కలుగుతుందో డ్రెస్సింగ్ వల్ల అనే మాటకు ఆయనను అన్నాడని చెప్పి ఆయనను ఎంతో కామెంట్ చేశారు. ఎంతో కేసులని అవన్నీ ఇవన్నీ అన్నీ చాలా సాగదీశారు దాన్ని. కానీ మంచిగా చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి చంద్రహాస్ అనే అబ్బాయి తన సినిమాలో పాటను తీసుకొని ఈవెంట్లో ఖుషిగా పాడా, లేకపోతే ఖుషి అనే అర్థం అక్కడ లేదు. తను ఏం సాధించాడు? పెద్ద సూపర్ స్టార్ అయ్యాడా? లేదు. నిన్న మొన్న తను తీసుకున్న సినిమాల్లో తను అంతా రెచ్చిపోతున్నాడు. ఆ రెచ్చిపోవడము అనేది మనకు ప్రతి సినిమాలో హీరో చేసే పనే. కానీ రెచ్చిపోవడం అంటే సినిమా డైరెక్షన్ ప్రకారం ఉంటుంది. ఈ వయసులో ఓవర్ యాక్షన్ కూడా ఉండాలి అనుకోవచ్చు. కానీ పాటలో ఈ ఓవర్ యాక్షన్లు, ఈ బూతులు ఏంటండి? చాలా అసహ్యంగా అనిపించింది పాట. అసలు ఆ పాట వినొద్దని కూడా ఎందుకంటే ఈ కామెంట్స్ వల్ల, ఈ ప్రొలం కావడం వల్ల ఈ అబ్బాయి పాడిన పాట వినాల్సి వస్తుంది. ఏంది అసలు పాటలో అర్థం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నీకెవరు విరోధులు ఉన్నారు? నిన్ను ఎవరు ఇది చేస్తున్నారు? దాన్ని బట్టి నువ్వు సాధించుకోవాలి. కానీ నీ పాటను ప్రపంచంలో అందరూ చూస్తున్నారు. చూసినప్పుడు నిన్ను ఏమనుకోవాలి? నీకు ఎవ్వరు శత్రువులు ఉన్నారు? నీకు ఎవరు అన్యాయం చేస్తున్నారు? హీరో పరంగా కానీ, నిన్ను సినిమాలో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు, సినిమా గురించి కానీ, ఇలాంటివి నీ స్వయంగా నీ ప్రాబ్లమ్స్ అది. కానీ నువ్వు పాటతో ప్రపంచానికి వదిలేవు చూడు. ఆ పాట నేను ఎంత అసహ్యంగా చిత్రీకరించిందో నీకు అర్థం కావట్లేదు. పాటలో నువ్వు పాడుకో, నీకు ఎవరు నచ్చలేదో వాళ్ళ మీద నువ్వు విసుర్లు చిమ్ముతున్నావు. కానీ అందులో ఒక వార్డు, ఒక మంచి చాలా అసహించుకునే మాట ఒకటి సొంతంగా యాడ్ చేసుకొని పాడావు.
కానీ అది చాలా తప్పు. అది ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆడదాన్ని అందులో ఆడదానికి సంబంధించిన అంటే జన్మనే కదా! ఆడదంటే సృష్టినిచ్చేదే కదా! అలాంటి బూతు ఒకటి అందులో పెట్టినందుకు నువ్వు చాలా ఇబ్బందుల పాలవుతున్నావు. అది అసలు పాట చెప్తుంటేనే నాకు అసహ్యం అనిపిస్తుంది. ఒక ఒక సినిమాలో విజయశాంతి మంచి పాట ఒకటి పాడింది. కాలేజీలో పిల్లలు బోర్డు మీద అసహ్యంగా స్త్రీ ఒక మర్మ అవన్నీ బోర్డు మీద రాయడం వల్ల ఆమె కాలేజీలోకి ఎంటర్ అయ్యి రూమ్లోకి ఎంటర్ అయ్యి బోర్డు వైపు చూస్తే ఆ అసహ్యకరమైన బొమ్మలు చూసి ఆమె బాధపడలేదు. కానీ పిల్లల మీద జాలి చూపించింది, స్టూడెంట్స్ మీద జాలి చూపించింది. అన్యము పుణ్యము తెలియని వారు మీరు. మీకు నేను ఒక పాట రూపకంగా మీకు వివరిస్తానని చెప్పి పాట పాడింది. ఆ పాట ఎంత ఆలోచించి నిర్మాత అంటే రచయిత్రి ఎంత ఆలోచన చేసి ఆ పాట పాడించాడో అర్థమైందా మీకు? ఆ బోర్డు మీద అవన్నీ అవయవాల గురించి ఆమె పిల్లలకు వివరంగా చెప్పింది. ఎంత వివరంగా అంటే తెలియని వాళ్ళు కూడా అర్థం చేసుకునే అంత వివరంగా చెప్పిందా ఆ అమ్మాయి పాట రూపకంగా. కానీ నువ్వు చేసింది డైరెక్ట్గా పాడావు. అంటే నీది గొప్పతనం అనుకుంటున్నావా? లేదా నీ కంటే హీరో ఇంకొకరు లేరనుకుంటున్నావో? కానీ ఇంత మిరిసి పాటుతో సినిమా రంగంలో కానీ ఏ రంగంలో కానీ మిర్సిపాట అనేది ఉంటే అది నీకే ప్రాబ్లం అబ్బాయి. నీకు చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెడతాయి. ఎందుకంటే నీ సినిమా చూసే పెద్ద వయసు వాళ్ళు చూస్తారో లేదో కానీ అంతా నీ సినిమా చూసే వాళ్ళంతా యువతే ఉంటారు. ఆ యువతకు నువ్వు నేర్పించేది ఏంటి? నువ్వు హీరోగా సినిమా తీసావు కరెక్టే. హీరోగా నువ్వు సినిమా చూసే వాళ్లకు ఏం సమాధానం చెప్తున్నావు? చాలా ఇబ్బందికరంగా పాట అయితే పాడావు. అక్కడ కూర్చున్న వాళ్ళు మరి ఎంత ఎంజాయ్ చేశారో కానీ అక్కడ ఈవెంట్లో డైరెక్టర్ నిర్మాతలు అందరూ ఉన్నారు. అందులో జేడి చక్రవర్తి సినిమా నటుడు కూడా ఉన్నాడు. కానీ తర్వాతనన్నా ఆ అబ్బాయికి ఏదైనా మంచి బుద్ధి చెప్పి సారీ చెప్పండి అని వెంటనే మీరు ఆ స్టేజ్ మీదనే ఆ అబ్బాయికి చెప్పి ఉంటే ఆ అబ్బాయి విరమించుకునేవాడు. కానీ అందరూ విన్నారు. ఆ పాట బయటకు వచ్చేసింది, అందరూ చూశారు. ప్రతి ఒక్కరి నోటిలో ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నావు నువ్వు. ఎంత హీరో అంటే స్టైల్గా ఉండాలి, అందంగా ఉండాలి, అన్నీ ఉండాలి, అప్పుడే హీరో. కానీ హీరోకి కావాల్సింది ఒక దూకుడే కాదు, మంచి అవగాహన ఉండాలి. మంచి అవగాహన ఉన్నప్పుడే హీరో ముందుకు వస్తాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు. ఎంత ఎంత మంచి యాక్షన్ చేశారు, ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ అని, మెగాస్టార్ అని, ఇంకా ఇన్ని చెప్పుకుంటూ పోతే భారతరత్న, పద్మ అవార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉన్న వాళ్ళందరూ ఇంత దూకుడుతో సినిమాల్లోకి వస్తే వాళ్ళు ఇంత మంచి పేరు తెచ్చుకోలేరు. ప్రతి ఒక్క హీరోను గమనించుకో, ఎంత ఒదిగి తన జీవితాన్ని అందులో మడిచిపెట్టి సాధిస్తున్నారో చూస్తూనే ఉన్నావు నువ్వు కూడా. కానీ ఇలాగే ఉండాలి హీరో అంటే అనే తత్వంలో నువ్వున్నావు. కానీ ఉండొచ్చు. కానీ ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు పాటలు, తప్పుడు విషయాలు ఇవన్నీ హీరోకు నిజ జీవితంలో పనికిరావు. నిజ జీవితంలో కూడా అలాగే ఉన్నాడు అనుకోండి, సినిమాలో కాకుండా తనను ఇంకా హీరోకి అర్హులు కారు. నువ్వు మీ నాన్న, మీ అమ్మ అంటే చాలా సాత్వికురాలు, ఆమె చాలా వినయంగా ఉంటుంది. కానీ ఆమెకేం తెలియదు. కానీ నీ తండ్రి అన్ని విధాల టీవీ రంగంలో మంచిగానే ముందుకొచ్చాడు కదా.
మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు ప్రభాకర్ అంటే అని. కానీ నువ్వు ఎందుకు అంత దూకుడు చేస్తున్నావు? ఎందుకు అంత దూకుడుతో నీకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు? ఇలాంటివి నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు, యాక్టింగ్ బాగానే చేస్తున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నీకు ఎవ్వరు సహకరించడం లేదు, ఎవరు నచ్చడం లేదు. స్వయంగా వాళ్ళ గురించి నువ్వు స్వయంగా డైరెక్ట్గా మాట్లాడుకో. కానీ ఇలా పబ్లిక్ స్టేజీల మీదకి వచ్చి నీకు ఇష్టం వచ్చిన బూతుల పాటలు ఇవన్నీ ఏం బాగున్నాయి? మీరు ఆలోచించుకోవాలి. కానీ ఇది ఎంత దూరం పోతుంది? మహిళలకు ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా మగవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారేమో, కానీ మహిళలకు, స్త్రీలకు, అమ్మతనానికి, చెల్లితనానికి, అక్కతనానికి, ఆఖరికి వస్తే వద్దిన స్థానానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. నువ్వు పాటలో పాడిన ఆ చెడ్డ బూతు పాట. ఇంకా చూస్తున్నాం కదా ట్రోలింగు. ఒక జర్నలిస్టు ఏదో అన్నాడని చెప్పి అదని ఇదని చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజమే బాబు. ఇది ఏంటంటే ఒక నువ్వు మగవారి గురించి మాట్లాడినా ఇబ్బంది ఉండదేమో, కానీ ఆడవారి స్థానాన్ని నువ్వు బూతుగా తీసుకున్నావు చూడండి, అది చాలా ఇబ్బందికరం. నీకే ఇబ్బందికరం. నువ్వు ఎంత మంచి సినిమా యాక్టర్ అయినా కూడా నీ పనితనంలో, నీ పాటల్లో ఇలాంటిది స్త్రీని వాడుకుంటున్నావు అనేది నీకు చాలా కష్టకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. నీకు చెల్లెలుంది, నీకు అమ్మ ఉంది, కానీ వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. కానీ నువ్వు స్వయంగా ఈ పాట ఎలా ఎంచుకున్నావు? అందులో ఈ బూతుని ఎందుకు యాడ్ చేసావు? చాలా కష్టంగా ఉంది. నువ్వు ఏమన్నా అనుకో, కానీ స్త్రీలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు స్త్రీని నేను అలాగే అనలేదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ పడేది స్త్రీకే పడుతుంది, అమ్మతనానికే పడుతుంది. గట్టిగా ఆలోచన చేసుకో. ఎవరికి సారీ చెప్పాలి, ఎవరికి సారీ చెప్పకూడదు అనేది లేదు ఇక్కడ. అంత అయిపోయింది. నువ్వు 2 రాష్ట్రాలు కాదు, ఎక్కడికైనా కూడా నీ ఈ భూత పదం అనేది వెళ్ళిపోయింది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. రేపు నీ సినిమా చూసేవాళ్ళు నిన్ను ఏమని వర్ణించుకోవాలి? అంత ఇబ్బందికరంగా పాడావు పాట. అసలు నువ్వు రౌడీగా ఉండి నువ్వు బూతులు మగవాళ్ళను తిట్టినా అంత బాధ ఉండదేమో, కానీ ప్రతి ఆడదానికి ఇబ్బందికరంగా ఉన్న ఈ ఒక్క పాటలోని ఒక్క వర్డు చాలా ఇబ్బందికరమే. పసిపాప కానించి ముసలి అమ్మమ్మ నానమ్మల వరకు ఇది వర్తిస్తుంది. స్త్రీ అంటేనే అమ్మ. అమ్మకు ఇంత గట్టి బూతును వదిలేవే చూడు, అది నువ్వు ఎంత ఏమనుకున్నా కూడా నీకు అది సమాధానం కాదు. నువ్వు అసలుకు ఆ పాటకు అసలు ఈ సినిమా చూసేవాళ్ళు నిన్ను ఏమనుకోవాలో నువ్వే ఆలోచన చేసుకో. సారీ చెప్పడం పెద్ద గొప్పతనం కాదు. మాట అని తర్వాత సారీ చెప్పడం చాలా ఇబ్బందికరం. అది అన్నదానికంటే ఎక్కువ ఇబ్బందిని తెచ్చిపెడుతుంది సారీ చెప్పడం ఎందుకు? అసలు ఆ వర్డ్ వాడడమే చాలా తప్పు, ఏమన్నా అనుకో. కానీ ఇలా ప్రతి ఆడదానికి ఇబ్బంది పెట్టించేలాగా నువ్వు పాట పాడావు. ఒకసారి గుర్తు చేసుకో. గుర్తు కాదు, నువ్వు కావాలనే పాడావు. నీకు ఎవరు నచ్చలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా నువ్వు వాళ్ళ ముఖం మీద పాడు. కానీ ప్రపంచానికి, ప్రజలందరికీ, అమ్మలకు, చెల్లెలకు, అక్కలకు, అమ్మమ్మలకు, నానమ్మలకు అందరికీ ఉద్దేశపరంగా ఈ పాట ఇబ్బందికరంగా ఉంది. నువ్వు ఈ విషయాన్ని ఏ రూపకంగా మాఫీ చేసుకుంటావో మరి నీకు భగవంతుడు ఎటువంటి బుద్ధినిస్తాడో గ్రహించుకో. కానీ ఇంకొకసారి ఇట్లాంటి ట్రోలింగ్ కావద్దు. నువ్వు హీరో కావాలనుకున్నావు, హీరో అవ్వు, వద్దనలేదు. కానీ ఇలాంటి ట్రోలింగ్ పాటలు, ఇబ్బందికరమైన పాటలు, ఆడవాళ్ళను అనకూడని పాటలతో ఇబ్బంది పెట్టకండి. ఓకేనా? మరొక వీడియోలో మంచి విషయాలతో మేము